అంజలిని కిడ్నాప్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నది ఏజే. అవునో కాదో ఈ గేమ్ పూర్తయ్యేలోపు తెలుసుకోవాలి. ఆ కళ్ళు మాత్రమే నాకు ఆధారం. కళ్ళు చూసి గుర్తుపట్టాలి. గుర్తుపడతాను. నువ్వు మాస్కుల కాన్సెప్ట్ పెట్టిందే నిన్ను బ్లాక్మెయిల్ చేసింది ఏజే అని కనిపెట్టడానికే అని నాకు బాగా తెలుసు. నేను నీకు ఎదురు పడితేనే కదా. నువ్వెవరో నాకు తెలుసు, కానీ నేనెవరో నీకు తెలీదు. ఈ కళ్ళు ఆ బేకారివే. నీ గోల్ నేను ఎప్పటికీ కాను. నా గోల్ నువ్వు ఎప్పటికీ కాలేవు. నన్ను నువ్వు గుర్తుపట్టలేవు. ఈ బేకార్ నన్ను గుర్తుపడుతుందా? ఈ కళ్ళు కూడా కాదు. ఎక్కడున్నాడు ఏజే? నేనేదైనా అతని మాస్క్ మీద మార్క్ చేసుంటే బాగుండేది. ఇప్పుడు ఇందరిలో ఏజేని ఎలా కనుక్కోవాలి? ఎలా బయట పెట్టాలి? ఈ కళ్ళే ఆ కళ్ళు. డైరెక్ట్ గా భానుకే దొరికిపోయానే. చా,
నేను సిబిఐ విక్రమ్ని. నువ్వా? మాస్క్ పెట్టుకుంటే నువ్వు కనిపెట్టలేవు, కానీ నేను కనిపెట్టగలను. సిబిఐ కదా. ఈ టైంలో వచ్చావేంటి? నువ్వు ఫోన్ కట్ చేసి వదిలేస్తాను అనుకున్నావా? అందరూ ఇక్కడే ఉన్నారు, వెళ్ళే లోకర్ ఎత్తుకో. ఈ టైంలోనా? కాదు కాదు, ఏజీ నన్ను గుర్తుపట్టేశాడు. నేనిక్కడ లేకపోతే నన్ను ఫాలో అవుతూ వస్తాడు. కాబట్టి నేను ఇక్కడే ఉండి ఎవరూ రాకుండా మేనేజ్ చేస్తాను. నువ్వు వెళ్ళి అన్ని రూమ్స్ లో చెక్ చేయి. వెళ్ళు ప్లీజ్, త్వరగా. నేను చెప్పేది నిజం, వెళ్ళు ప్లీజ్. ఓకే, ఎవరు రాకుండా చూసుకో. నువ్వు దొరికిపోయా. నేను నీ కళ్ళు చూసి గుర్తుపట్టేశాను. దొరికిపోయేసరికి పారిపోతున్నావా? నువ్వు కాదనుకున్నాను, కాకూడదని కూడా అనుకున్నాను. కానీ నువ్వేనని అర్థమైపోయింది. ఇంత మోసం చేయగలవంటే నమ్మలేకపోతున్నాను. నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుని నేనే దొంగ పెళ్లి చేసుకున్నానని ఎలా చెప్పాలనిపించింది? అయిపోయింది, అంతా అయిపోయింది. నువ్వు తప్పు చేసినట్టు రుజువు చేయమన్నావు కదా. ఈ రోజుకి లాస్ట్ అని ఒక టార్గెట్ పెట్టావు కదా. ఆ టార్గెట్ పూర్తయిపోయింది. హిట్లర్ అంటే చీటర్, హిట్లర్ అంటే బ్లాక్మెయిలర్, హిట్లర్ ఈజ్ ఎ ఫ్రాడ్. ఏజేని పెళ్లి చేసుకోవాలి. కోమలికి బదులుగా నువ్వు పెళ్లి పీటల మీద కూర్చుని తాళి కట్టించుకోవాలి.
నువ్వా? షాక్ అయ్యావా? నువ్వా? అది నువ్వా? అంజలిని కిడ్నాప్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి ఫోన్ చేసి ఫోర్స్ చేసి అదంతా నువ్వా? నేనే. పాపం చాలా కష్టపడ్డావు. ఏజేని ఫ్రాడ్ అని రుజువు చేయడానికి మంచి ప్లాన్ వేసావు. కానీ ఏం లాభం, నీ అంచనా తప్పైంది. రేయ్! అంటే ఏజే నీ బంధువు కాబట్టి అతను నిన్ను అడ్డు పెట్టుకుని ఇదంతా నీతో చేయించాడా? కేకు మొహానికేసి కొట్టానని, పెళ్లి చేసుకోమంటే కాదన్నానని, ఆస్తి రాసిస్తానంటే వద్దన్నానని, నీకు నా మీదున్న కోపాన్ని వాడుకొని నీ చేతే నా చెల్లెల్ని కిడ్నాప్ చేయించి, నీ చేతే నన్ను బ్లాక్మెయిల్ చేయించి పీటల మీదకి రప్పించాడా? ఎవరా ఏజే? నా బంధువు కాదు, నాకు నీకన్నా పెద్ద శత్రువు. నా పర్సనల్ లైఫ్ ని, నా ప్రొఫెషన్ ని మొత్తం డిస్టర్బ్ చేసి పారేశాడు. నన్ను సస్పెండ్ చేయించాడు, నా పరువు తీసేశాడు. అడుగడుగునా నన్ను అవమానించాడు. అతనితో నేను చేతులు కలపడం ఏమిటి? నాన్సెన్స్. నువ్వే కాదు, అతను నాకు శత్రువే. ఇదంతా నేనే చేశాను, నేను మాత్రమే చేశాను, నేను ఒక్కడే చేశాను. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. గురి చూసి కొట్టాను, నా గురి తప్పలేదు. ఆ ఏజే నీ వల్ల ప్రతిరోజు పడే టార్చర్ కళ్ళరా చూస్తూ ఎంత ఎంజాయ్ చేస్తున్నానో తెలుసా? నా అంచనా తప్పు కాలేదు. నీ మూలంగా అతని ఫ్యామిలీ మొత్తం ఆ దొరబాబు ఆడిన పేకాటలో సర్వెంట్స్గా మారినప్పుడు నా కళ్ళల్లో కనబడ్డ ఆనందం మీరెవ్వరూ గమనించలేదు. అప్పుడు బతికిపోయాడు, కానీ నీ వల్ల బలైపోతూనే ఉన్నాడు. మీ ఇద్దరికి ఇద్దరు నా మూలంగా సర్వనాశనం అయిపోతారు. బ్లాక్మెయిల్ కి నాకు సంబంధం లేదు. సంబంధం ఉంది అనడానికి నేను రుజువు చూపించాను, మీరు రుజువు చేయండి. తెలీదా? ఏజేకేం తెలీదా? అంటే ఆ మాస్క్, ఆ ఫోన్ అది నేనే.
దొరికిందంటే ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి చెప్పండి. ఏజే గదిలో అది పెట్టింది నేనే. నేనే 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 రే దించో దించో. ఈ బద్రి గురించి నీకు పూర్తిగా తెలీదు. అంజలి కోసం నీ దగ్గర సైలెంట్గా ఉన్నానని అన్ని చోట్ల అలాగే ఉంటాననుకోకు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలనని అర్థమైంది కదా. అది నీకు అర్థం కావాలనే ఇక ముందు నా జోలికి రావాలంటే వణికిపోవాలనే కావాలనే ఇవాళ నేను నీకు దొరికిపోయాను. ఎందుకురా ఎందుకురా ఇలా ఎందుకు చేశావు? ఒకరంటే ఒకరికి ఇష్టం లేని మమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకునేలా చేశావు? అందుకే మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం లేదనే కావాలనే మీ ఇద్దరికి పెళ్లి జరిగేలా చేశాను. ఏజేని పెళ్లి చేసుకోమంటున్నాను. దానివల్ల నీ చెల్లెలు ప్రాణాలతో ఉంటుంది. నువ్వు నీ లైఫ్ మొత్తం నా వల్లే స్పాయిల్ అయిపోవాలి. ఇది ఇది నా టార్గెట్. పూర్తిగా అర్థమైందా? బ్లాక్మెయిల్ చేసింది ఏజే అన్న అనుమానం నీలో పెంచి ప్రతి క్షణం అతన్ని అనుమానిస్తూనే ఉండాలని, అవమానిస్తూనే ఉండాలని ఇదంతా చేశాను. ఇంత నాటకం ఆడాను. ఇప్పుడు నువ్వు హిట్లర్ గారి పెళ్ళాం.